భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 5వ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సొత్కు ప్రవీణ్ కుమార్ అన్నారు. టేకుమట్ల మండలంలోని వెల్శాల గ్రామంలో సిపిఐ నాయకులతో కలిసి సిపిఐ 5వ జిల్లా మహాసభలను సంబంధించిన వాల్ పోస్టర్లను సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సొత్కు ప్రవీణ్ కుమార్ ఆవిష్కరించారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతూ 99 వసంతాలను పూర్తి చేసుకున్న భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా మహాసభలను ఈ నెల జూలై 13, 14వ తేదీన రేగొండ ఎస్ఎల్ఎన్ గార్డెన్లో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ జిల్లా మహాసభకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఈ జిల్లా మహాసభకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారని తెలిపారు. మహాసభలో జిల్లా సమగ్ర అభివృద్ధికై చర్చించి భవిష్యత్ కార్యక్రమం రూపొందించుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు క్యాతరాజ్ సతీష్, మండల సహాయ కార్యదర్శి రేణుకుంట్ల ప్రవీణ్, నేరెళ్ల జోసెఫ్, వేముల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా 5వ మహాసభలను రేగొండ కేంద్రంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క మహాసభలను జయప్రదం చేయాలని టేకుమట్ల మండలంలోని వెలిశాల గ్రామంలో సిపిఐ వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి 1925 ఆగస్టు డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్లో మొట్టమొదటిసారిగా ఈ యొక్క దేశంలో కమ్యూనిస్టు పార్టీ ప్రారంభించుకోవడం జరిగింది. ఈ దేశ స్వాతంత్రం కోసం, పేద ప్రజల కోసం, శ్రామిక వర్గం కోసం ఈరోజు పార్టీ ఏర్పడినటువంటి పరిస్థితి. నాటి నుండి నేటి వరకు అనేక పోరాటాలు నిర్వహిస్తూ ఈరోజు 100వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క జిల్లా మహాసభలను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇటు రాష్ట్రంలో రాష్ట్ర మహాసభ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా 5వ మహాసభను ఈ నెల 13, 14వ తేదీల్లో రేగొండ మండల కేంద్రంలోని ఎస్ఎల్ఎన్ గార్డెన్లో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారు, ఎమ్మెల్యే గారు, అదేవిధంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు గారు హాజరవుతున్నారు. మరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రతినిధులతోటి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసుకొని జిల్లా మరి అభివృద్ధి ఏ విధంగా చెందాలి, జిల్లా యొక్క అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున చర్చలు జరిపి తీర్మానాలు ప్రవేశపెట్టి భవిష్యత్తు జిల్లా అభివృద్ధి కోసం ఆందోళన పోరాటాలు కూడా చేయడానికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ముందుందని తెలియజేస్తూ